నేను శ్రీవాణి కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాను కదా. 90% ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. తొందరలో క్రిమినల్ని అరెస్ట్ కూడా చేయబోతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఈ కేసుని వదిలేసి పోలీస్ మీట్కి ఢిల్లీ పంపించడం ఏంటి? నేను ఐజీ గారితో ఇప్పుడే మాట్లాడతాను. సార్, ఐజీ గారు ఊర్లో లేరంట. లీవ్ పెట్టి ఫ్యామిలీతో టూర్కి వెళ్ళారంట. ఆయన పార్టీకి ఆయన ఊరు వెళ్ళిపోయి నన్ను ఈ కేసు వదిలేసి ఢిల్లీ వెళ్ళిపోమంటే శ్రీవాణి కేసు ఎవరు డీల్ చేస్తారు? దానికి వేరే ఆఫీసర్ని అపాయింట్ చేస్తామని చెప్పారు సార్. ఆ ఆఫీసర్ రాగానే శ్రీవాణి ఫైల్ని ఆ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేసి మిమ్మల్ని పోలీస్ మీట్కి ఢిల్లీ వెళ్ళమని చెప్పారు సార్. అర్థమైంది. ఇంత సడన్ గా నన్ను శ్రీవాణి కేసు నుంచి తప్పించి ఢిల్లీకి ఎందుకు పంపిస్తున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. దీనంతటికీ కారణం ఆ మినిస్టర్ శంకర్. శ్రీవాణి కేసులో తన పేరు బయటికి రాకుండా ఉండడం కోసం నన్ను ఈ కేసు నుంచి తప్పించి ఢిల్లీ పంపించమని ఐజీ గారికి చెప్పుంటాడు ఆ శంకర్. నమస్తే ఐజీ గారు. ఆ ఏసీపీ తరుణ్ని ఢిల్లీ పంపించినందుకు చాలా థ్యాంక్స్. నాకు హెల్ప్ చేసిన వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోను. నేను సీఎం అయితే మీరు కోరుకున్నట్టుగా మిమ్మల్ని డీజీపీ చేసే బాధ్యత నాది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్ ఆ ఏసీపీ గాడి హెడేక్ వదిలింది. ఓకే అండి, రేపు బ్యాంక్ వస్తాను. రేపు కలిసినప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ పేపర్స్ కూడా తెస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ. ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నావు కిరణ్మయి? అదేనండి, ఒక ఎన్ఆర్ఐ ల్యాండ్ ఉందని ఉష చెప్పింది కదా, ఆ ప్రాజెక్టు గురించి. ఆ ప్రాజెక్ట్కి చాలా పెద్ద మొత్తంలో బ్యాంక్ లోన్ కావాలి కదా. అదేనండి, ఏ బ్యాంక్ లోన్ ఎక్కువ ఇస్తుందో ఎంక్వైరీ చేస్తున్నాను. రేపు 4 బ్యాంక్ మేనేజర్స్తో మీటింగ్ కూడా ఉంది. సో రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ బ్యాంక్ మీటింగ్స్తోనే బిజీగా ఉంటాను. ఏంటండి అలా చూస్తున్నారు? జనరల్గా నువ్వు ఒకే రోజు అన్ని మీటింగ్స్ పెట్టుకో కదా. రేపు అన్ని మీటింగ్స్ పెట్టుకున్నావా ఏంటా అని చూస్తున్నాను. తప్పదండి, ప్రాజెక్ట్ తొందరగా మొదలవ్వాలంటే స్పీడ్గా మ్యాటర్స్ ఫైనలైజ్ చేయాలి. రేపు ఏ రోజు మర్చిపోయావా? ఆ విషయం మర్చిపోయి రేపు అన్ని అపాయింట్మెంట్స్ ఎలా పెట్టుకున్నావు? ఓ, కొన్ని విషయాలు మర్చిపోవటమే మంచిది. లేదండి, ఆ విషయం గుర్తుండబట్టే అన్ని అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసుకున్నాను. రేపు సంజయ్ పుట్టినరోజని నేనెలా మర్చిపోతాను? స్త్రీ జన్మకి పరిపూర్ణత వచ్చేది అమ్మతనంతోనే. నాకలాంటి అదృష్టాన్నిచ్చింది మనకి మొదట పుట్టిన సంజయ్. వాడి ప్రతి పుట్టినరోజుకి ఫస్ట్ విషెస్ చెప్పేది నేనే కదండి. అలాంటిది వాడి పుట్టినరోజుని నేనెలా మర్చిపోతాను? అమ్మ ఆశీస్సుల కోసం, అమ్మతో కలిసి గడపడం కోసం పుట్టినరోజు ఎన్ని పనులున్నా కూడా క్యాన్సిల్ చేసుకునేవాడు.
అలాంటిదే ఈసారి వాడు మనతో లేకుండా వాడి పుట్టినరోజు వస్తోంది. సంజయ్ పుట్టినరోజు నాడు వాణ్ణి చూడకుండా ఉండే రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదండి. రేపు ఉదయం నుండి వాడు గుర్తురాని క్షణం అంటూ ఉండదు. అందుకే రేపు ఫుల్ బిజీగా ఉండాలని అన్ని అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసుకున్నాను. కిరణ్, కాలంతో పాటు మనుషులు మారుతారు, పరిస్థితులు కూడా మారుతాయి. మనమే అడ్జస్ట్ అవ్వాలి. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మనసుకి సర్ది చెప్పుకోవాలి. అమ్మ మనసు కదండి, ఎంత సర్ది చెప్పుకున్నా సరిపెట్టుకోలేకపోతోంది. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా తన పేగే తన తోడై తన కుంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో ఆనాటి గాయాలే ఈనాడే సపాలై ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో నాకన్నా ఏంటి మీ ఫ్యామిలీ ఫోటో చూస్తూ నిల్చున్నావు? ఏం లేదు, వాళ్ళు గుర్తొస్తేను. ఓహో, రేపు నీ బర్త్డే కదా, అందుకని మీ వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నావా? నువ్వు ఇలా వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళని గుర్తు చేసుకుంటున్నావు, కానీ వాళ్ళకు మాత్రం నువ్వు పొరపాటును కూడా గుర్తుండవు. రేపు నీ బర్త్డే అన్న విషయం కూడా ఎవ్వరికీ గుర్తుండదు. కనీసం నీ అమ్మకి కూడా నీ బర్త్డే విషయం అస్సలు గుర్తుండదు. మా అమ్మ నా బర్త్డే ఎప్పుడు మర్చిపోదు. ఇప్పుడు మర్చిపోతుంది. ఏటమ్మా, ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఏ తల్లి తన బిడ్డ పుట్టినరోజు మర్చిపోదు. అందరి సంగతి వేరు, వీళ్ల సంగతి వేరు. నీకు తెలియదులే, నువ్వు ఊరుకో. చూడు సంజయ్, మీ అమ్మ వాళ్ళకి నీ మీద ప్రేమ లేదనేది 100% నిజం.